ప్రశాంతమైన జిల్లాలో గన్ కల్చర్ దుమారం రేపుతోంది. వ్యక్తిగత వైరం కావచ్చు, ఆర్థిక విభేదాలు కావచ్చు, పగ భగలు కావచ్చు, కొంతమంది ప్రత్యర్థులపై తుపాకులు ఎక్కుపెడుతున్నారు. ఎన్నడూ లేని కల్చర్ ఇప్పుడు అంతకు మించి అనేలా పేట్రేగిపోతోంది. 30 రోజుల వ్యవధిలో 2 ఇన్సిడెంట్స్ జనం ఒంట్లో వణుకు పుట్టిస్తున్నాయి. పదునైన కత్తులు, కంట్రీమేడ్ తుపాకులు, బుల్లెట్లు, ప్రశాంతంగా ఉండే సిక్కోలును ఈ మారునాయుధాలు ఉలిక్కిపడేలా చేశాయి. శ్రీకాకుళం జిల్లాలోని పలాస్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడి 2 వీలర్ పార్కింగ్ ఏరియాలో జరిగిన గలాటపై తీగలాగితే మర్డర్ స్కెచ్ రివీల్ అయింది. అసలేంటి టెండర్ల కాంట్రవర్సీ? ఆ ఎపిసోడ్లో హత్యకు పథక రచన చేసిందెవరు? కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పద్మనాభపురానికి చెందిన మీసాల సురేష్, చిన్నారావు, మోహన్ రావు ఈ ముగ్గురు స్వయాన అన్నదమ్ములు. గత 13 ఏళ్లుగా రైల్వే రన్నింగ్ రూమ్ మెయింటెనెన్స్, 2 వీలర్ పార్కింగ్ కాంట్రాక్టులను దక్కించుకుంటూ వస్తున్నారు. గతేడాది డిసెంబర్లో టెండర్లు జగన్నాథం అనే వ్యక్తి 50 లక్షలకు దక్కించుకున్నాడు. ఆ గడువు ఈ శుక్రవారంతో ముగియనుంది. ఈ క్రమంలోనే మళ్లీ టెండర్లు దక్కించుకునేందుకు జగన్నాథం అండ్ కో అర్ధరాత్రి 12 గంటలకు పార్కింగ్ ప్రాంతానికి చేరుకుంది. అదే సమయంలో సురేష్ పరివారం కూడా అక్కడికి వెళ్లింది. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో చిన్నారావు తుపాకీ తీసి బెదిరిస్తూ కత్తులతో దాడి చేశాడు. ప్రాణభయంతో పారిపోయిన జగన్నాథరావు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మర్డర్ అటెంప్ట్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గతంలో వాళ్లపై హత్యాయత్నం, రాబరీ కేసులు ఉన్నట్టు గుర్తించారు. మొన్న ఇద్దరు కూడా షెడ్ లోపలికి వెళ్ళి ఈ జగన్నాథం మధుతో మాట్లాడుతుండగా ఈ బయట అంటే షెడ్ బయట ఈ మీసాల చిన్నారావు, మీసాల మోహన్ రావు వీళ్ళ దగ్గర మారణాయుధాలు అంటే కంట్రీ మేడ్ గన్ అన్నది మనకు మీసాల చిన్నారావు దగ్గర ఉన్నట్టు ఆ సిచ్యువేషన్లో మనకు సీసీటీవీ కెమెరా దొరికింది. తర్వాత మీసాల మోహన్ రావు దగ్గర 3 కత్తులు, 2 కర్రలు ఆ సీన్లో అక్కడ ఈయన తీసుకొచ్చాడు మోహన్ రావు. సో వీళ్ళు మాట్లాడుతున్న క్రమంలో ఎప్పుడైతే ఈ చిన్నారావు ఈ కత్తి అతని దగ్గర ఉన్న కంటైన్మెంట్ వెపన్ని బయటికి తీశాడో వీళ్ళు భయపడి పారిపోతుండగా ఈ మోహన్ రావు ఎవరైతే ఉన్నారో ఇతను మధు అతని పర్సన్ మీద కత్తితో అటాక్ చేయడం. అసలు వీళ్లకు తుపాకులు, కత్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? దేనికోసం కొనుగోలు చేశారు? గతంలో ఏవైనా నేరాలకు ఉపయోగించారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో గన్లతో హల్చల్ చేస్తున్న ముఠాలు పట్టుబడటం ఇది రెండోసారి. గతేడాది శ్రీకాకుళం శివార్లో ఓ ఇంట్లో తుపాకులున్న ముఠాను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ కావడం జిల్లా వాసుల్లో దడ పుట్టిస్తోంది.